Shankar garu to please speak. Yes. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా నాకు మైక్ ఇప్పించిన సుమగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాస్ట్ అండ్ క్రూకి, కింద ఉన్న రమ మేడం గారికి, వల్లి మేడం గారికి నమస్కారం మేడం. ఇందాక సారీ చూడలేదు, మీరు వస్తున్నారు. మత్తు వదలరా సినిమా చూశాక నేను సింహ ఫ్యాన్ అయ్యాను. అండ్ కలర్ ఫోటో చూశాక కాలభైరవ ఫ్యాన్ అయ్యాను. ఇద్దరికి తరగతి గదిలో సాంగ్ కొన్ని నెలల తరబడి వింటూనే ఉన్నాను. ఐ థింక్ ఐ టోల్డ్ యూ. సో సచ్ ఎ గ్రేట్ కంపోజిషన్. ఇందాక మా ఫ్రెండ్ అంటున్నాడు ఇలాగ ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే, ఇలాగ సింహ హీరో, ప్రణీత్ డైరెక్టర్, కాలభైరవ మ్యూజిక్ అంటే కిరవణ్ గారు అబ్బాయిలు కదా ఇద్దరు అంటే, అవును. అదేంటి మావా వాళ్ళు ఏంటి అంత సింపుల్గా ఉన్నారు, ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా. మా నాన్నకి ఆస్కార్ వస్తే నేను డస్పల్ల ముందు చాపర్లో దిగేవాడిని అన్నాడు. వాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నారు. అండ్ ఐ థింక్ వల్లి గారి పెంపకం అలాంటిది. గుడ్ టు సీ యూ గైస్. యూఆర్ సో గ్రౌండ్ టు ఎర్త్. మామూలు చిన్న చిన్న అవార్డ్స్ వస్తేనే, సంతోషం అవార్డ్స్ వస్తేనే పట్టుకోలేకపోతున్నాం జనాల్ని. అలాంటిది ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా ఇంత సింపుల్గా ఉన్నారు. అండ్ దట్టు మా కాళ్ళభైరవ్ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. గుడ్ టు సీ యూ దేర్. ఫస్ట్ ప్రణీత్ అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి కంటెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనే ఒక థాట్ వచ్చినప్పుడు నాకు మా ఫ్రెండ్ ప్రణీత్ నేమ్ రికమెండ్ చేశాడు. ఫస్ట్ తను చేసిన మొదటి సినిమా సూర్యకాంతం ట్రైలర్ చూపించాక నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. సో మాకు ఈ లోపల ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి ప్రణీత్ని పరిచయం చేసి ఆ ప్రొడ్యూసర్తో ప్రణీత్కి అడ్వాన్స్ ఇప్పించా. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు. సారీ చెప్పకూడదు, బట్ తప్పట్లేదు. ఆ ప్రొడ్యూసర్ పోయాడు పాపం. ఆ తర్వాత ప్రణీత్ కాల్ చేస్తాడో నేను ఎత్తట్లేదు. ఓ రోజు వచ్చి, అదే సార్ మీరు ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు కదా అన్నాడు. నాకు టెన్షన్ వస్తుంది. మా ప్రొడ్యూసర్తో అడ్వాన్స్ ఇప్పించాం, ఆ ప్రొడ్యూసర్ పోయాడు, ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రొడ్యూస్ చేయమంటున్నాడు ఏంటి అని. నేను కొన్ని రోజులు ఫోన్లు ఎత్తలా, భయం వేసి. ఆ తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టాడు, సార్ ఒక కథ వినాలి. కథే కదా అయితే వచ్చేయన్నాను. వచ్చి ఈ బాక్సాలే స్క్రిప్ట్ చెప్పాడు. నాకు వినగానే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. అండ్ మీరు ఇందాక చూశారు కదా ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అల్లరిగా సరదాగా జరిగిందో, ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఒక నలుగురు బ్యాంక్ బెంచర్స్, ఒక కాలేజీలో నలుగురు కుర్రోళ్ళు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం కామన్. బట్ ఇక్కడ వీళ్ళందరి రిలేషన్ చూసిన తర్వాత ఈ నలుగురు కుర్రోళ్ళు ముగ్గురు కాలేజ్ ఎగ్గొట్టి సినిమా తీశారేమో అనిపించింది నాకు. వీళ్ళ రిలేషన్ అంటే నాకు అర్థం కావట్లా. కాలభైరవను ప్రణీత్ ఏమో బావా అని పిలుచుకుంటున్నాడు. మన సింహం వచ్చేసి ప్రణీత్ అన్న అంటున్నాడు. నాకు అసలు కొట్టేస్తుంది. సినిమా చాలా బాగుంది. ప్రణీత్కి ఒక ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ ఉంది. మా ఆఫీస్లో నాకంటే ఎక్కువ ప్రణీతే ఉంటాడు. నేను వచ్చేసరికి ఆఫీస్లో ఉంటాడు. ఎప్పుడు వచ్చావంటే ఎలాగ మీరు వస్తారు కదా సార్ అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అంటాడు. సో ఎవ్రీ టైం ఈ సినిమా జరుగుతున్నంతసేపు ప్రతి బెటర్మెంట్, ప్రతి డెవలప్మెంట్, ప్రతి ప్రోగ్రెషన్ నాతో షేర్ చేసుకున్నాడు. వి సపోజ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, బట్ పాండమిక్లో నేను బయటికి రాకుండా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళకి కాల్ చేసి అలాగా ఫైనల్గా మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను ఫైనల్గా. సో ఐ థింక్ July 7th నేను బై ద వే సినిమా చూశాను. సో ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ 7th. నాకు బాగా నచ్చింది సినిమా. సుదర్శన్, సత్య, అర్జున్ గారు అండ్ రాజీవ్ గారు అందరూ చాలా చాలా బాగా చేశారు. యూ గోనా సీ అ కంప్లీట్ న్యూ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ భైరవ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మాల్లో జరిగే ఒక చేజ్ అండ్ లాస్ట్లో వచ్చే హై స్పీడ్ యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. నో డౌట్ తండ్రి పేరు నిలబెడతాడు వెరీ సూన్. అండ్ July 7th 100% ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ విష్ణు గారు నేను కలిసి ఫ్యూచర్లో ప్రణీత్తో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సో డెఫినెట్లీ. అండ్ సింహ లాంగ్ వే టు గో. చాలా చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అండ్ అన్నిటికీ మంచి సంస్కారం. బేసిక్గా రాజ్ కపూర్ చెప్పినట్టు ఇక అచ్చే కళాకారు బన్నేకి వెళ్ళి అచ్చా ఇన్సాన్ బన్నా జరూరీ అని చెప్పాడు మహానుభావుడు. మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే టాలెంట్ గుర్తింపబడుతుంది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ.
సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరి ఆశీస్సులు పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డోంట్ ఫర్గెట్ జూలై 7th భాగ్సాలే ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు, సూపర్ అండి. అసలు అంటే ఈ వేదిక మీద బాగ్సాలే వేదిక మీదే ప్రణీత్ అసలు నెక్స్ట్ నాకు ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం అనేది గొప్ప విషయం కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి ఇవాళ మన కార్యక్రమాలు. ఇవాళ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. జూలై 7th థియేటర్స్లో కలుస్తున్నాము ఫర్ బాగ్సాలే మూవీ. ఎంజాయ్ ద ఫిలిం. శుభరాత్రి, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.